నమస్కారం వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. 2 లారీలు ఒక బస్సు ఢీకొనడంతో 7 మృతి, 30 మందికి గాయాలు. బంగారుపాలెం మండలం మొగిలి ఘాట్ వద్ద ప్రమాదం. తిరుపతి జిల్లాలో వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలి. రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలి. నిబంధనలను అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు. హెచ్చరించిన జిల్లా రవాణా శాఖ అధికారి మురళీ మోహన్. ఏపీలోని గ్రామాల్లో కనీస అవసరాల సౌకర్యాలపై వేగం పెంచాలి. కూటమి ప్రభుత్వం తమ డిమాండ్ల సాధనకు యాక్షన్ ప్లాన్ అమలు చేయాలి. డిమాండ్ చేసిన ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ ప్రెసిడెంట్ వైవి రాజేంద్ర ప్రసాద్. వార్తలోని వివరాలు. తిరుపతి జిల్లాలో స్వచ్ఛతా హిత సేవ 2024 కార్యక్రమం నిర్వహణపై జిల్లాలోని అందరూ మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీరాజ్ అధికారులు, ఎంపీడీఓలు తదితర అధికారులతో వర్చువల్ విధానంలో జిల్లా కలెక్టరేట్ నుండి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నారపరెడ్డి మౌర్య, డిపిఓ తదితర అధికారులతో జిల్లా అధికారులతో కలిసి తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సమీక్షించి దిశానిర్దేశం చేశారు. కార్యక్రమం మీద ఏదైతే 2 weeks లాంగ్ ఫోర్ట్నైట్ లాంగ్ ప్రోగ్రామ్ స్టార్టింగ్ ఫ్రమ్ 14 September till October 2nd దాని మీద మనకి చాలా డీటెయిల్గా ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ ప్రజెంటేషన్ ఇచ్చున్నారు. సో దాంట్లో భాగంగానే మనం కూడా మన జిల్లా సంబంధించి అందరూ లైన్ డిపార్ట్మెంట్స్ అధికారులతో అందరితో కూడా ఈరోజు మీటింగ్ చేస్తున్నాము. సో ఈచ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఏమేమి మీకు బాధ్యత ఉంది మీకు ఇప్పుడు ప్రెజెంటేషన్ ద్వారా తిరుపతి మున్సిపల్ కమిషనర్ గారు చెప్పడం జరుగుతుంది. సో దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ యాక్టివిటీ అండి. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి October 2nd నాటికి సమ్ యాక్టివిటీ ఆర్ అదర్ విత్ వన్ థీమ్ మనము చేస్తున్నాము. సో ఈ ఇయర్ సంబంధించి స్వభావ్ స్వచ్ఛత, సంస్కార్ స్వచ్ఛత అనే థీమ్తో మనము ముందుకెళ్తున్నాము. దాంట్లో భాగంగానే ఈ 2 weeks లో ఈచ్ డిపార్ట్మెంట్కి డే వైజ్ యాక్టివిటీ ఏమనేది కూడా మీకు ఇన్ ద కోర్స్ ఆఫ్ ద ప్రెజెంటేషన్ చెప్పడం జరుగుతుంది. సో ఓవరాల్గా నాకు ప్రయారిటీ ఏమంటే దో దేర్ ఆర్ మెనీ థీమ్స్ ఇన్ దిస్ 15 days మై ఫోకస్ విల్ బి మోస్ట్లీ ఆన్ క్లీన్లీనెస్ డ్రైవ్స్, ఎస్పెషల్లీ ఫోకస్ ఆన్ దిస్ కలెక్షన్ అండ్ డిస్పోజల్ ఆఫ్ దిస్ e-waste, plastic waste and biomedical waste, and also testing, health checkup to all the sanitation workers. So వీటిలో భాగంగానే మీరు ఎంత ఇన్నోవేటివ్గా పీపుల్ పార్టిసిపేషన్ తోటి, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ పార్టిసిపేషన్ తోటి మీరు చేస్తే అంత బాగుంటుంది. అదేవిధంగా ఆనరబుల్ సీఎం గారి డైరెక్షన్ అండ్ దెన్ చీఫ్ సెక్రటరీ గారి డైరెక్షన్ ఏమంటే వీటిల్లో మ్యాక్సిమం మనము డ్రోన్స్ని వాడుకోవాలి. సో డ్రోన్స్ వాడుకొని లేటెస్ట్ టెక్నాలజీతో వీ షుడ్ బి ఏబుల్ టు క్యారీ అవుట్ దిస్ ప్రోగ్రామ్ అనేది కూడా సో ఆల్ మున్సిపల్ కమిషనర్స్ షుడ్ టేక్ నోట్. సో దిస్ గాంధీ జయంతి 2nd October సెలబ్రేట్ చేసుకుంటాం. దాని ముందు ఒక 2 weeks రైట్. సో ఒక్కొక్క థీమ్తో మనము ప్రతి ఇయర్ ఉంటుంది. ఈ ఇయర్ పబ్లిక్ని ఇన్వాల్వ్ చేసి అండ్ అవేర్నెస్ క్లీన్లీనెస్ గురించి, డిఫరెంట్ యాక్టివిటీస్ గురించి ఫెస్ట్ లాగా చేసి అవేర్నెస్ అనేది తీసుకొని రావాలి. అండ్ మనం డిఫరెంట్ ఫార్మ్స్, బీట్ డాన్స్, బీట్ మ్యూజిక్, బీట్ ఎనీ అదర్ కల్చరల్ పర్ఫార్మెన్స్ చేసేసి కూడా అవేర్నెస్ తీసుకోవచ్చు. సెకండ్ అది మీరు షేర్ చేయండి. నెక్స్ట్ సో తిరుపతి జిల్లాలో వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించి రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలని జిల్లా రవాణా శాఖ అధికారి మురళీ మోహన్ కోరారు. నిబంధనలను అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారిగా మురళీ మోహన్ శుక్రవారం బాధ్యతలు తీసుకున్నారు. తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారిగా మంగళం జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో మురళీ మోహన్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి జిల్లాలో యువత రోడ్డు భద్రతా నియమాలను పాటించకపోవడంతో రోడ్డు ప్రమాదాల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య ఇటీవల కాలంలో గణనీయంగా పెరిగాయని అన్నారు. వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని సూచించారు. తద్వారా రోడ్డు ప్రమాదాలను పూర్తి స్థాయిలో నివారించవచ్చునని తెలిపారు.
ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని అన్నారు. రవాణా శాఖ కార్యాలయంలో వాహనదారులకు అవసరమైన సేవలను ఏమాత్రం ఆలస్యత్వం వహించకుండా సకాలంలో అందించాలని రవాణా శాఖ కార్యాలయ సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. వాహనదారులు ఆన్లైన్ సేవలు కూడా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించి రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలని కోరారు. నిబంధనలను అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. రవాణా శాఖ అధికారిగా తిరుపతి కార్యాలయంలో బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఈ తిరుపతి జిల్లాలో మనకున్న 34 మండలాల పరిధిలో దాదాపుగా 7,35,458 వాహనాలు ఉన్నాయి. వాటిలో నాన్ ట్రాన్స్పోర్ట్ మరియు ట్రాన్స్పోర్ట్ కూడా ఉన్నాయి. సో రహదారులు రాను రాను రక్తసిక్తం అవుతున్నాయి. ప్రమాదాల సంఖ్య గణనీయంగా రోజు రోజుకు పెరుగుతూ ఉంది. రహదారి భద్రత మనందరి బాధ్యతగా ముందుకు వెళ్తే తప్ప దీని ప్రమాదాల సంఖ్యని మనం తగ్గించే దానికి అవకాశం లేదని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వారు సామాజిక బాధ్యతతో డ్రైవింగ్ గుర్తెరిగి పనిచేస్తేనే అంటే డ్రైవింగ్ చేస్తేనే ఈ యొక్క సమస్య ద్వారా మనం బయటపడవచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాము. కాబట్టి ప్రతి ఒక్క వాహనదారుడు కూడా విధిగా రహదారి నియమాలను పాటించాలి. ముఖ్యంగా హెల్మెట్ ధరించాలి. మనం రోజు రోజు ద్విచక్ర వాహనదారుల్లో ముఖ్యంగా నవ యువకులు చాలా మంది చనిపోవడం జరుగుతూ ఉంది. కేవలం అంటే నేను దూరం వెళ్ళటం లేదు కదా అనే ఒక భ్రమలో ఉండి హెల్మెట్ పెట్టుకోకుండా పోవటం వల్ల ఎక్కడ ప్రమాదం జరిగినా తలకు గాయమై చాలా వరకు చనిపోవడం జరుగుతూ ఉంది. ఇటువంటి అట్లాగే క్షతగాతుల సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. మనకి గోల్డెన్ అవర్ అనేది ఒకటి ఉంది. ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు కూడా ఆ గోల్డెన్ అవర్ను గుర్తుపెట్టుకొని యాక్సిడెంట్ జరిగిన తదనంతరమే వెంటనే వాళ్ళ హాస్పిటల్లో చేర్పిస్తే ఆ యొక్క ప్రాణాన్ని కాపాడే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఒక గుడ్ సమరిటన్ లాగా బాధ్యతగా గుర్తెరిగి అందరూ కూడా ముందుకు రావాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఒక ఆర్టీఓగా తెలియజేస్తున్నాను. ఉపాధి హామీ నిధులను 36,000 కోట్లను మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి దొంగిలించారని, ఉత్సవ విగ్రహాల్లో సర్పంచ్లను జగన్మోహన్ రెడ్డి మార్చడంపై అనేక పోరాటాలు చేశామని, కూటమి ప్రభుత్వం తమ డిమాండ్ల సాధనకు యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ ప్రెసిడెంట్ వైవి రాజేంద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 16 డిమాండ్ల సాధనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేశామన్నారు. ఉపాధి హామీ నిధులను 36,000 కోట్లను మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి దొంగిలించారని, ఉత్సవ విగ్రహాల్లో సర్పంచులను జగన్మోహన్ రెడ్డి మార్చడంపై అనేక పోరాటాలు చేశామన్నారు. కూటమి ప్రభుత్వం తమ డిమాండ్ల సాధనకు యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. 1,240 కోట్లను గ్రామ పంచాయతీల ఖాతాలలో జమ చేసిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. 17,046 గ్రామ సచివాలయంను పంచాయతీల్లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయాలని, గ్రామ పంచాయతీ మున్సిపల్ వ్యవస్థను పటిష్టం చేయాలని అన్నారు. వాలంటీర్లు చేసే పనులను వార్డు సభ్యులు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలకు అప్పగించాలని, పంచాయతీ, మున్సిపల్ ప్రజాప్రతినిధులు 1 నెల గౌరవ వేతనం 7.70 కోట్లను వరద బాధితులకు ప్రకటిస్తున్నామన్నారు. 400 పంచాయతీలకు 4 కోట్లు విరాళంగా ప్రకటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. గ్రామ పంచాయతీల్లో గ్రామీణ ప్రజలకు కావలసిన మౌలికమైన ప్రాథమిక సౌకర్యాలు అంటే త్రాగునీరు, రోడ్లు, డ్రైనేజ్, శానిటేషన్, లైటింగ్ ఇటువంటివి కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం వేగం పెంచాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుకోవటం జరుగుతుంది. ఆల్రెడీ అందులో ఉన్నారు. కొత్త ప్రభుత్వం వచ్చి 3 నెలలు అయింది. మేము అర్థం చేసుకుంటున్నాం. ఇక 100 రోజుల తర్వాత నూతన ప్రభుత్వం కార్యాచరణని గ్రామ స్థాయి లెవెల్లో అమలు పరచడానికి కార్యాచరణని ప్రకటించి ఆ రోడ్ మ్యాప్ ప్రకారం ముందుకు వెళ్లవలసిందిగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయటం జరుగుతుంది. ఈ రోజున ఏదైతే మేము 16 డిమాండ్లు సాధన కోసం గత 5 సంవత్సరాలుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో, అన్ని గ్రామాల్లో కూడా తిరిగి రాష్ట్ర స్థాయి వరకు కూడా చలో అసెంబ్లీ వరకు కూడా అనేక ఉద్యమాలు, ఆందోళనలు, పోరాటాలు చేయటం జరిగింది. ఆ రోజున మా గ్రామ పంచాయతీలకు వచ్చేటటువంటి కేంద్ర ప్రభుత్వం పంపిన ఆర్థిక సంఘం నిధులు 8,641 కోట్ల రూపాయలని, అలాగే ఉపాధి హామీ నిధులు సుమారు 36,000 కోట్ల రూపాయలని జగన్మోహన్ రెడ్డి గారు అర్ధరాత్రి పూట మా సర్పంచులకి చెప్పకుండా మా పంచాయతీల అకౌంట్లోంచి సర్పంచుల తీర్మానాలు లేకుండా, వాళ్ళ ఆమోదం లేకుండా దొంగిలించి వేయటం జరిగింది. ఆ నిధుల్ని దారి మళ్లించి తన సొంత అవసరాలకి, సొంత పథకాలకి వాడుకోవటం జరిగింది. అదేవిధంగా పంచాయతీలని నిర్వీర్యం చేసి సర్పంచులను ఉత్సవ విగ్రహాల కింద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తయారు చేయటం జరిగింది. దానికి నిరసనగానే పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి, ఓడించితేనే పంచాయతీలకి
భవిష్యత్తు అనేటటువంటి నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున మేము పర్యటించి ఉద్యమాల ఆందోళన చేసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఓడిపోవటంలో మా వంతు పాత్రని మేము నిర్వహించటం జరిగింది. మరి మేము ఏదైతే ఆశించి ఈ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఓటమికి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడామో ఆ ఆశయాలు మేము ఆశించి సిద్ధించాలి కాబట్టి నూతన ప్రభుత్వం ఆ దిశలో వెంటనే కార్యాచరణ ప్రకటించవలసిందిగా మేము కోరుతున్నాం. కౌన్సిలర్లకి, ఎంపీటీసీలకి అప్పచెప్పవలసిందిగా డిమాండ్ చేస్తూ వాలంటీర్లకు ఇచ్చే గౌరవ వేతనం కూడా మా పంచాయతీ వార్డు మెంబర్లకి, కౌన్సిలర్లకి, ఎంపీటీసీలకి ఆ పనులు వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఆ వాలంటీర్లకు ఇచ్చే గౌరవ వేతనం వీళ్ళకి ఇవ్వాల్సిందిగా మేము విజ్ఞప్తి చేయటం జరుగుతుంది. ఈ రకంగా గ్రామాల్లో గ్రామీణ ప్రజలకు కావాల్సిన మౌలికమైన సౌకర్యాలు, త్రాగునీరు, రోడ్లు, డ్రైనేజ్, శానిటేషన్, లైటింగ్ ఇటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. వాటి మీద మా 16 డిమాండ్లు ఉన్నాయి. వీటి మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా దృష్టి సారించి తక్షణమే పరిష్కరించవలసిందిగా కోరుతున్నాం. మేము ఇటీవల పవన్ కళ్యాణ్ గారిని కూడా కలవటం జరిగింది. మేము వరద విజయవాడ అలాగే రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో వరద వచ్చి అకాల వర్షాలతో ఇబ్బందులు పడుతున్నటువంటి మా గ్రామీణ ప్రజల్ని, పట్టణ ప్రజలను ఆదుకోవాల్సిందిగా కోరుతూ మా సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు ఒక నెల గౌరవ వేతనం 7,70,00,000 రూపాయలని పవన్ కళ్యాణ్ గారికి అందించడం జరిగింది. ఆ 7,70,00,000 రూపాయలు అందించి మా పంచాయతీల యొక్క కష్ట సుఖాల గురించి చర్చించడం జరిగింది. దీని మీద త్వరలోనే పవన్ కళ్యాణ్ గారు ఒక విస్తృతమైనటువంటి సమావేశం ఏర్పాటు చేసి మా సమస్యల గురించి తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పి హామీని ఇవ్వటం జరిగింది. అదేవిధంగా అందుకు మా హర్షాన్ని ప్రకటిస్తూ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా మా పంచాయతీల సర్పంచుల, ఎంపీటీసీల, ఎంపీపీల, జెడ్పీటీసీల, కౌన్సిలర్ల, కార్పొరేటర్ల సమస్యల పరిష్కారంలో పెద్ద మనసుతో వ్యవహరించి గత 5 సంవత్సరాల్లో భ్రష్టు పట్టిపోయి కుంటుపడిపోయినటువంటి గ్రామీణ వ్యవస్థని మరలా గాడిలో పెట్టి గ్రామీణాభివృద్ధిని పరుగులు పెట్టించడానికి, భ్రష్టు పట్టిపోయినటువంటి స్థానిక సంస్థల యొక్క మనుగడని వెలుగులోకి తీసుకొచ్చి గుర్తింపులోకి తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారిని కృషి చేయవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా వ్యక్తిగతంగా 4 కోట్ల రూపాయలు మా గ్రామ పంచాయతీలకి, 400 పంచాయతీలకి, వరద ప్రభావిత పంచాయతీలకి ఒక్కో పంచాయతీకి 1,00,000 రూపాయలు చొప్పున వ్యక్తిగతంగా 4 కోట్ల రూపాయలు ప్రకటించినందుకు పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ సందర్భంగా మా సర్పంచుల సంఘం, పంచాయతీరాజ్ ఛాంబర్లు హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. చంద్రగిరి నియోజకవర్గం పరిధిలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించే ప్రతి ఒక్కరిని పార్టీలకు అతీతంగా ప్రోత్సహిస్తామని చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని అన్నారు. తిరుపతి రూరల్ మండలం ఉమ్మడి మంగళం పంచాయతీ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన A to Z ఎక్సాటిక్ పార్క్ రెస్టారెంట్ ను ఆయన ప్రారంభించారు. తిరుపతి కరకంబాడి రోడ్డులోని మంగళం సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన A to Z ఎక్సాటిక్ పార్క్ రెస్టారెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని, టీడీపీ నాయకులు డాలర్ దివాకర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారికి నిర్వాహకులు హర్షవర్ధన్ ఘనంగా స్వాగతం పలికారు. ముఖ్య అతిథుల చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి A to Z ఎక్సాటిక్ పార్క్ రెస్టారెంట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రెస్టారెంట్ ఓపెనింగ్ కారణంగా సుమారు 85 మందికి ఉద్యోగ అవకాశాలు పొందారని, అందులో ఉమ్మడి మంగళం పంచాయతీ పరిధిలో 35 మంది వరకు ఉపాధి అవకాశాలు లభించాయని అన్నారు. నియోజకవర్గ ప్రజలకు ఉద్యోగ భృతి కల్పించిన యాజమాన్యానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించే ఎవరినైనా పార్టీలకు అతీతంగా ప్రోత్సహిస్తామని ఆయన తెలిపారు. ఏవైనా ఇబ్బందులు తలెత్తితే నేను ముందుండి సమస్య పరిష్కరిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ రోజు చంద్రగిరి నియోజకవర్గంలో ఉమ్మడి మంగళం పంచాయతీ నందు మా సోదరులందరూ కూడా ఈరోజు దీన్ని ఓపెన్ చేసుకుంటుంది. ఒక అన్ఎంప్లాయ్మెంట్ గతంలో ఏదైనా చేయాలంటే ఏ విధంగా పర్మిషన్ కావాలని వేధించే వాళ్ళు గత ప్రభుత్వంలో చూడొచ్చు. ఈ రోజు నిరుద్యోగులు ఉండొచ్చు, ఇండస్ట్రియలిస్ట్ ఉండొచ్చు, ఎవరు వచ్చినా ఏమైనా చేసుకునే దానికి మేము ముందుకు వచ్చాం. మా చంద్రబాబు నాయుడు గారు, మా పెద్ద అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ, మా చిన్న లోకేష్ బాబు గారు కానీ, దానిలో భాగంగా చంద్రగిరి నియోజకవర్గంలో కూడా వీళ్ళు యూత్ అంతా కలిసి ఈ రోజు పెట్టడం జరిగింది. దీని ద్వారా ఇక్కడ టోటల్ 85 మంది ఎంప్లాయ్మెంట్ ఉంటే లోకల్లో స్థానికంగా
మాకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి సుమారు 30 నుంచి 35 మంది కూడా ఉద్యోగాలు ఇస్తున్నారు. వాళ్ళు ఇచ్చారు. మీ ద్వారా కూడా ఆ యజమానానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మీడియా సోదరులకు అందరికీ ఒకటే విజ్ఞప్తి, కొందరు ఈ నీలి ఛానల్స్ లో నీలి పేపర్ లో ఏదేదో రాస్తున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో ఎక్కడ గానీ మేము డెవలప్మెంట్ కి ముందుంటాం. కాబట్టి వైసీపీ వాళ్ళు వచ్చి కూడా పెట్టుకోమని మేమే దగ్గర పర్మిషన్ తీస్తాం. గతంలో వైసీపీ వాళ్ళకే డబ్బులు వసూలు చేసిన ఘనత ఆ ప్రభుత్వంలో ఉంది. ఈ సంవత్సరంలో అటువంటిది మా దగ్గర జరగదు. మేము ఎంప్లాయ్మెంట్ ప్లస్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ముందుంటాం. కాబట్టి ఇది అందరూ గమనించాలి. మీడియా సోదరులు కూడా దీన్ని కూడా గమనిస్తూ చంద్రగిరి నియోజకవర్గానికి అభివృద్ధికి మీరు కూడా మాకు చేయూత ఇవ్వాలంట మీ ద్వారా కోరుకుంటున్నాం. ఈరోజు 13వ తారీఖు 9 గంటలకి ఈ A to Z ఎగ్జాటిక్ పార్క్ మరియు రెస్టారెంట్స్ ప్రారంభమైంది. అని అది ప్రజెంట్ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మూగజీవాలని మనుషుల్ని మమేకం చేయడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక్కడ ఉండే ప్రతి ఒక్క జీవం ఏది మన ఇండియన్ స్పీసీస్కి సంబంధించింది కాదు, టోటల్ ఎగ్జాటిక్ అంటే మన ఇండియాకి సంబంధించింది కాకుండా అదర్ కంట్రీస్లో ఉండేవి ఆల్రెడీ ఇక్కడ బ్రీడ్ అయి ఉంటాయి చూసినారు, వాటిని మట్టుకే ఇక్కడ పెడుతున్నాం. ఇంకోటి ఏమంటే ఇవన్నీ హార్మ్లెస్ అని మేము ఎందుకు చెప్పగలుగుతామంటే ఇవి మనుషుల చేతుల మీద పెరిగినట్టు బయట వదిలినా బతకలేవు. వీటిని పిల్లల్ని కలపాలి. డిజిటల్లో ఎంతసేపటికి మొబైల్ ద్వారా వెళ్తున్నారు ఇప్పుడు అందరూ పిల్లలు. వీటిని కానీ చూసినారంటే ఆటోమేటిక్గా దాని నుంచి ప్రాక్టికల్గా మారుతారనే ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ ఇది. ఆల్రెడీ చండీగఢ్లో మన చండీగఢ్ గవర్నమెంట్ ఫస్ట్ స్టార్ట్ చేసింది ఇది. మన ఏపీలో ఇప్పుడు ఫస్ట్ మనం చేస్తున్నాం అనమాట. టోటల్ 88 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చినాము. లోకల్ పీపుల్కి 35 మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ ఇచ్చినాము. దీనికి అందరూ సపోర్ట్ కావాలనేసి దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. చిత్తూరు జిల్లా మొగిలి ఘాట్ వద్ద తిరుపతి నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సు లారీని ఢీకొన్న ఘటనలో 7 ప్రాణాలు కోల్పోగా 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చిత్తూరు, బంగారుపాలెం, పలమనేరు ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో 8 మంది మరణించారు, మరో 30 మంది గాయపడ్డారు. ముందుగా ఒక లారీని ఢీకొన్న బస్సు ఆ వెంటనే మరో లారీని ఢీకొంది. గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు ప్రకటించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతుల వివరాలను సేకరిస్తున్నారు. అలిపిరి డిపో కండక్టర్ చిరంజీవికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటనలో క్షతగాత్రులకు అందించే సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు హుటాహుటిన సంఘటనా స్థలానికి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ మణికంఠ చందోలు చేరుకున్నారు. వివరాల్లోకి వెళితే చిత్తూరు జిల్లా మండలం మొగిలి ఘాట్ వద్ద ఆర్టీసీ బస్సును 2 లారీలు ఢీకొన్న దుర్ఘటనలో 7 మృతి చెందారు. సంఘటనా స్థలంలో సహాయక చర్యలను ప్రత్యక్షంగా జిల్లా కలెక్టర్, ఎస్పీ పర్యవేక్షిస్తున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చిత్తూరు, బంగారుపాలెం, పలమనేరు ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై సీఎం చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఆరా తీసిన సీఎం సహాయక చర్యలు, బాధితులకు అందుతున్న వైద్య సాయంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. అనంతరం ఈ ప్రమాదంపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు మంత్రి సంతాపం తెలిపారు. గాయపడిన వారికి అందుతున్న వైద్య సేవలపై మంత్రి ఆరా తీశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక్కొక్కరికి 5 లక్షలు ఎక్స్గ్రేషియాను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఈ ప్రమాద ఘటనలో 7 మృతి చెందగా గాయపడ్డ 33 మందికి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈరోజు బంగారుపాలెం మండలం మొగిలి విలేజ్, మొగిలి ఘాట్ పక్కన ఒక ఆర్టీసీ బస్ తిరుమల నుంచి బెంగళూరు యాక్సిడెంట్ జరిగింది. సో ఈ యాక్సిడెంట్లో ఒక బస్, 2 లారీస్, ఒక మోటార్ సైకిల్ ఇన్వాల్వ్ అయింది. ఇప్పటి వరకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంటే 33 పేషెంట్స్ మనం హాస్పిటల్స్ షిఫ్ట్ చేసేసాము. ఈ 33 పేషెంట్స్లో 25 పేషెంట్స్ స్టేబుల్గానే ఉన్నారు. ఈ 25 పేషెంట్స్ ఇప్పుడు ఇక్కడ ఏరియా హాస్పిటల్ పలమనేరులో ట్రీట్మెంట్ చేస్తున్నాము. అందరూ 25 పేషెంట్స్ అవుట్ ఆఫ్ డేంజర్ ఉన్నారు. కండిషన్ స్టేబిలైజ్ చేస్తున్నాము. అవసరం ఉంటే హైయర్ సెంటర్స్కి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. మిగతా 33లో 25 ఎక్కడ ఉన్నారు, 8 పేషెంట్స్ చిత్తూరు డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో షిఫ్ట్ చేశాము. అక్కడ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. 7 మరణం ఇప్పటివరకు కన్ఫర్మ్ చేశాము. ఈ 7 డెడ్ బాడీస్ చిత్తూరు డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి పంపడం జరిగింది. ఇంకా సైట్ క్లియర్ చేస్తున్నాము.
సో ఇది ఇప్పుడు వరకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. 33 పేషెంట్స్ ట్రీట్మెంట్ చేస్తున్నారు, ట్రీట్మెంట్ జరుగుతుంది. అండ్ 7 పేషెంట్స్ 7 మంది డెత్. ఒక బ్లాక్ స్పాట్ బేసిక్లీ లాస్ట్ ఒక 6 నెలల్లో కూడా చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి. అండ్ గత నెల నేను ఎస్పీ గారు కూడా డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ మీటింగ్లో కూడా ఈ పాయింట్ చర్చ చేశాము. అండ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ అండ్ నేషనల్ హైవేకి కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. సో ఈ రోడ్ ట్రాన్సాక్షన్ పాయింట్లో కొన్ని కరెక్షన్స్ చేయాలి. టెక్నికల్ డిఫెక్ట్స్ ఉన్నాయి. ఆ టెక్నికల్ డిఫెక్ట్స్ ఇప్పుడు త్వరగా మనం కరెక్ట్ చేస్తాము. ఇమీడియట్గా నెక్స్ట్ 1 వీక్లోనే ఫస్ట్ అక్కడ రంబల్ షిప్స్ కానీ అండ్ మిగతా లైట్స్ కానీ మిగతా అరేంజ్మెంట్ చేయడం జరుగుతుంది. బికాజ్ ఇది డేంజరస్. సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు నగరంలో నిర్వహించనున్న స్వచ్ఛతాహిత సేవా కార్యక్రమాలు విజయవంతం చేయాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య అధికారులకు పిలుపునిచ్చారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాల నిర్వహణపై శుక్రవారం నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో ఇంజనీరింగ్, హెల్త్, ప్లానింగ్ విభాగపు అధికారులతో కమిషనర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ 2024వ సంవత్సరం సెప్టెంబర్ 14వ తేదీ నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు స్వభావ్ స్వచ్ఛత్ సంస్కార స్వచ్ఛత్ అనే నినాదంతో స్వచ్ఛతాహిత సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నామని అన్నారు. ఈ సేవా కార్యక్రమంలో భాగంగా ర్యాలీ, మ్యారథాన్ రన్, వర్క్షాప్లు, వైద్య శిబిరాలు వంటి కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. అలాగే ఈ నెల 17వ తేదీ నుంచి సంపూర్ణ స్వచ్ఛత కార్యక్రమం, స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా అన్ని చోట్ల పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా ఖాళీ స్థలాలను శుభ్రం చేసి మొక్కలు నాటడం, రోడ్లు, రైల్వే స్టేషన్లు, చెత్త కుప్పలు తదితర ప్రాంతాల్లో శుభ్రత కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో ప్రజలు భాగస్వామ్యం ఉండాలన్నారు. సఫాయి కర్మచారాలకు సేఫ్టీ పరికరాలు అందించడం, ఆరోగ్య సదస్సులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఇందుకోసం ఆయా విభాగాల అధికారులు, సిబ్బందిని సమన్వయం చేసుకుని తగిన ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్, మున్సిపల్ ఇంజనీర్లు చంద్రశేఖర్, వెంకటరామరెడ్డి, డీసీపీ శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు జరగనున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను దృష్టిలో ఉంచుకుని టీటీడీ ఈవో శ్యామలారావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి వివిధ శాఖల అధికారులతో ఏర్పాట్ల పురోగతిని సమీక్షించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం సాయంత్రం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జేఈఓ వీరబ్రహ్మం, సివిఎస్ఓ శ్రీధర్ పాల్గొన్నారు. అక్టోబర్ 8న గరుడ సేవ రోజున అదనపు పార్కింగ్ ప్రాంతాల ఏర్పాటుకు కార్యాచరణ రూపొందించామని విజిలెన్స్ అధికారులను ఈవో ఆదేశించారు. తిరుమలలో ప్రస్తుతం ఉన్న ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలు మరియు 4 చక్రాల వాహనాలు కలిపి దాదాపు 11,000 వాహనాలను పార్క్ చేయడానికి సరిపోతాయి. అదనపు పార్కింగ్ ప్రాంతాల కోసం ప్రణాళికలు సిద్ధం చేయడంతో పాటు బందోబస్తు, అదనపు సిబ్బంది, సీసీటీవీ, అదనపు లగేజీ సెంటర్ ఏర్పాట్ల కోసం స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకోవాలని ఈవో ఆదేశించారు. అనంతరం ఇంజనీరింగ్ పనుల పురోగతి, రవాణా, వసతి, నీరు, అన్నప్రసాదాల పంపిణీ, సరిపడా శ్రీవారి సేవకుల ఏర్పాటు, ఉద్యానవన విభాగ అలంకరణలు, తగినన్ని లడ్డూల నిల్వ, ఉత్తమ కళా బృందాల ఎంపిక, అదనపు మరుగుదొడ్లు తదితర అంశాలపై ఈవో సమీక్షించారు. అంతకుముందు లడ్డూ కాంప్లెక్స్ పోర్టును సంబంధిత అధికారులతో కలిసి ఈవో పరిశీలించారు. ఈ తనిఖీల్లో భాగంగా లడ్డూ కౌంటర్లు, బూందీ పోర్టులను సందర్శించి లడ్డూల పంపిణీ, బూందీ తయారీ ప్రక్రియను పర్యవేక్షించి శ్రీవారి పోర్టుపై సేఫ్టీ ఆడిట్ చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సిఈ సత్యనారాయణ, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఈఈ సుబ్రహ్మణ్యం, రవాణా విభాగం జిఎం శేషారెడ్డి, సిపిఆర్ఓ డాక్టర్ రవి తదితరులు పాల్గొన్నారు. ధార్మిక జీవనానికి ఆయువు పట్టు తిరుమల అంటూ ప్రపంచంలో అందరికీ ఈ క్షేత్రమే ప్రధాన బిందువని, సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ వారికి స్వామివారి ఆశీస్సులు మెండుగా ఉండాలని మాజీ ఏపీ సీఎస్ సుబ్రహ్మణ్యం అన్నారు. గతంలో తలెత్తిన లోపాలను సరిదిద్దే ప్రయత్నం టీటీడీ ఈవో, అదనపు ఈవోలు చేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో 1958 బ్యాచ్ ఐఏఎస్ చల్లా భీమేశ్వరరావుతో కలిసి మాజీ ఏపీ సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఓం నమో వెంకటేశాయ. వాళ్ళ స్వామివారి దర్శనం వారి అనుగ్రహం వల్ల దివ్యంగా జరిగింది. ప్రత్యేకంగా ఇవాళ రావడానికి కారణం 1958వ బ్యాచ్కి చెందిన ఒక ఐఏఎస్ ఆఫీసరు చల్లా భీమేశ్వరరావు గారని, వారు వారి పత్ని దర్శనానికి అనేక సార్లు వారి మనసులో ఉంది. వారి కోరిక తీర్చడానికి స్వామివారు నన్ను ఈ విధంగా ఇక్కడికి లాక్కుని వచ్చారు. వారు గొప్ప దేశభక్తుడు. ఈ వయసులో కూడా ఇంకా దేశం కోసం అని చెప్పి అనేక మౌలికమైన అంశాల మీద ఆయన వ్యాసాలు రాయడం,
గ్రంథాలు రాయటం చేస్తున్నారు. వారి దర్శనం కోసమే మేము వచ్చాం. స్వామివారి అదృష్టం మాకు కల్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడ అది మాకు పుట్టినింటిలాగానే లెక్క. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా పలకరించే విధానం కానీ, చూపించే ఆదరణ కానీ, అది ఒక నూతనమైన ఒక ఉత్సాహాన్ని మాకు ఇస్తుంది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం ఇవాళ ధార్మిక జీవనానికి కూడా ఇది గొప్ప ఆయువు పట్టు. సనాతన ధర్మాన్ని నమ్ముతున్న వాళ్ళందరికీ కూడా దేశంలో కానీ ప్రపంచంలో కానీ అందరికీ కూడా ఈ క్షేత్రమే ప్రధానమైన బిందు. అందరినీ కూడా ఒకసారి తలుచుకుంటూ ఎవరైతే సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్నారో, ఆదరిస్తున్నారో, ప్రోత్సహిస్తున్నారో, పోషిస్తున్నారో వారందరికీ కూడా స్వామివారు అనుగ్రహాన్ని ప్రసాదించాలి. రాష్ట్రం ఈ మధ్యనే ఒక పెద్ద విపత్తు నుంచి బయటకు పడింది. ఆ వరదల పుణ్యమా అని చెప్పి అనేక మంది వారి ఆస్తులు కోల్పోయారు. వారందరికీ ఉపశమనం కలగాలని, వారందరూ కూడా తిరిగి వారి యథాస్థితికి చేరాలని స్వామివారి ఆశీస్సులు కోరడం ప్రత్యేకంగా నా బాధ్యతగా నేను చేయడం జరిగింది. ఇంతకంటే చెప్పేదేమీ లేదు. వచ్చిన భక్తులందరికీ కూడా స్వామివారు నిరంతరం వారి అనుగ్రహాన్ని ప్రసాదిస్తున్నారు. ఈ క్షేత్రంలో ఈ మధ్యకాలంలో జరిగిన కొన్ని లోపాలు సరిదిద్దడానికి తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న ప్రధానంగా శ్రీకార్య నిర్వహణాధికారి గారు, అలాగే అదనపు శ్రీకార్య నిర్వహణాధికారి గారు వారి నేతృత్వంలో అనేక కార్యక్రమాల గురించి వారు ఆలోచన చేస్తున్నారు. అప్పుడప్పుడు పంచుకుంటున్నారు. తోచిన విధంగా వారికి సహాయం అందిస్తూ ఈ క్షేత్రంలో కూడా సేవ చేయడానికి అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ఇంకా అనేక మంది ముందుకొచ్చి ఇలాంటి క్షేత్రాలని సేవిస్తూ వారి జీవితాలని ధన్యం చేసుకోవాలని ఈ క్షేత్రం నుంచి వారందరికీ పిలుపునిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలను తీసుకోవాలని, తెలంగాణలో కళ్యాణ మండపాలు నిర్మించాలని విన్నవిస్తున్నట్లు తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలియజేశారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, చంద్రబాబుపై నమ్మకముందని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఓం వెంకటేశాయ నమః. స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. స్వామివారిని దర్శించుకున్నటువంటి సందర్భంలో తెలంగాణ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా బాగుండాలని, ప్రత్యేకంగా మా ఆదిలాబాద్ జిల్లా ప్రజల కష్టాలు దూరం కావాలని, కష్టాలలో ఉన్నటువంటి రైతుల బాధలు దూరం కావాలని స్వామివారికి ప్రత్యేకంగా కోరుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణ శాసనసభ్యుల పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన ఒక విజ్ఞప్తి చేస్తున్న భక్తుల సౌకర్యార్థం. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు శాసనసభ్యులందరికీ కూడా ఇక్కడి స్వామివారి దర్శనానికి ప్రత్యేకమైనటువంటి శాసనసభ్యుల సిఫారసులతోని అవకాశం ఇచ్చేవారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గతంలో కొంత ఉన్నా కూడా ఇప్పుడు ఆ రకమైనటువంటి తెలంగాణ రాష్ట్ర భక్తులకు ఆ అవకాశం లేకుండా పోయింది. అత్యధిక భక్తులు తెలంగాణ రాష్ట్రంలో కూడా శ్రీవారిని, వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేటటువంటి భక్తులు చాలా అధికంగా ఉంటారు. కాబట్టి ఈ విషయాన్ని ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకమైనటువంటి దృష్టితోని తెలంగాణ రాష్ట్ర శాసనసభ్యులకు కూడా ఈ యొక్క భక్తుల దర్శనార్థం సిఫారసుల ఉత్తరాలను ఆమోదించాల్సిందిగా తెలంగాణ ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరొక్కసారి స్వామివారిని వేడుకుంటున్న తెలుగు రాష్ట్రాల, 2 రాష్ట్రాల ప్రజలు సుఖంగా ఉండే విధంగా ఆశీర్వదించాలని, ప్రత్యేకంగా కష్టాలలో ఉన్న రైతుల కష్టాలు దూరం చేసే విధంగా స్వామివారు ఆశీర్వదించాలని, ఇక్కడి దర్శనానికి వచ్చినప్పుడల్లా ఒక ప్రత్యేకమైనటువంటి అనుభూతి, ఈ అనుభూతిని మాటలలో వర్ణించలేనటువంటి అనుభూతిని, మరి అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి జరిగేటటువంటి చాలా కార్యక్రమాలు కొంత మందగించినట్టుగా అనిపిస్తా ఉంది. ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో అనేక దేవాలయాలు కానీ, కళ్యాణ మండపాలు కావాలని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఇంకా కోరుకుంటున్నారు. ఆ విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి, ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు ఏ రకంగానైతే తెలంగాణ రాష్ట్రంలో టీటీడీ నిధులను వెచ్చించి చాలా ధార్మిక కార్యక్రమాలు చేసేటటువంటి అవకాశాలు ఉండేనో, ఆ రకంగా ఇప్పుడు కూడా గొప్పగా ఆలోచించాలని గత ప్రభుత్వం కొంత నిర్లక్ష్యం చేసింది. గతంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వానికి కూడా మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసినా కూడా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారి మీద తెలంగాణ ప్రజలకు, తెలంగాణ భక్తులకు ఒక విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. కాబట్టి టీటీడీ నుంచి ప్రత్యేకంగా నిధులు తెలంగాణ రాష్ట్ర ధార్మిక కార్యక్రమాలకు కూడా ఖర్చు చేయాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఓం నమో వెంకటేశ్వర.
శుక్రవారం ఉదయం అభిషేక సేవలో తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శుక్రవారం ఉదయం అభిషేక సేవలో మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి, ప్రముఖ సినీ నిర్మాత అశ్విని దత్, తెలంగాణ ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు, తెలంగాణ ఎంపీ డీకే అరుణలు వేర్వేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత స్వామివారి యొక్క దర్శనానికి రావడం జరిగింది. స్వామివారి మొక్కు తీర్చుకోవడానికి, అదేవిధంగా వారి ఆశీస్సులు కూడా పొందడానికి. వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం వద్దాం అనుకుంటే ఈరోజు కుదిరింది. స్వామివారి పిలుపు మేరకే దర్శనం జరుగుతుంది. ఈరోజు స్వామివారి యొక్క ఆశీర్వాదంతో నరేంద్ర మోదీ గారి యొక్క నేతృత్వంలో, నాయకత్వంలో భారతదేశం ఏదైతే వికసిత్ భారత్ సంకల్పంతో నరేంద్ర మోదీ గారు మరి ముందుకెళ్తున్నారో ఆ సంకల్పాన్ని నెరవేర్చాలని వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. 2 లారీలు ఒక బస్సు ఢీకొనడంతో 7 మృతి, 30 మందికి గాయాలు. బంగారుపాలెం మండలం మొగిలి ఘాట్ వద్ద ప్రమాదం. తిరుపతి జిల్లాలో వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలి. రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలి. నిబంధనలను అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు. హెచ్చరించిన జిల్లా రవాణా శాఖ అధికారి మురళీ మోహన్. ఏపీలోని గ్రామాల్లో కనీస అవసరాల సౌకర్యాలపై వేగం పెంచాలి. కూటమి ప్రభుత్వం తమ డిమాండ్ల సాధనకు యాక్షన్ ప్లాన్ అమలు చేయాలి. డిమాండ్ చేసిన ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ ప్రెసిడెంట్ వైవి రాజేంద్ర ప్రసాద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.